హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. నౌ ఏ డేస్‌లో గనుక చూసుకున్నట్లయితే ఐపీ రేటింగ్ అనేది ఒక స్మార్ట్ ఫోన్స్‌లో ఒక మెయిన్ ఫీచర్‌గా చూస్తున్నారు. ఎవరైతే బయర్స్ ఉంటారో వీళ్ళు మాకు ఒక స్మార్ట్ ఫోన్‌లో గనక ఐపీ రేటింగ్ ఉండాలి, IP68 ఉండాలి, IP69 ఉండాలి అని చెప్పేసి కన్జ్యూమర్ ఎలాగ ఆలోచిస్తున్నారో అట్ ద సేమ్ టైమ్ బ్రాండ్స్ కూడాను అలానే ప్రమోట్ చేస్తున్నాయి. సో, మెయిన్‌గా వాళ్ళు ప్రమోట్ చేసేదేంటి? IP68 రేటింగ్ ఇస్తున్నాం, IP69 రేటింగ్ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇక్కడ చూసుకోవాల్సిందేంటంటే వీళ్ళు IP68 అండ్ 69 సర్టిఫికేషన్ అయితే ఇస్తున్నారు. బట్ వారంటీ ఇస్తున్నారా లేదా? సో, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో మనం చూసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే ఐక్యూ 13లో చాలా వరకు కూడాను ఫ్రేమ్ గ్యాప్ ఇష్యూస్ అయితే రావడం జరిగింది. ఏదైతే డిస్‌ప్లే అండ్ ఫ్రేమ్‌కి రెండిటికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకి విజిటింగ్ కార్డ్స్ గాని, లేదంటే టాబ్లెట్ స్ట్రిప్స్ గాని, ఏదైనా సన్నంగా ఉన్న పేపర్స్ లాంటివి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో, కంపెనీ వాళ్ళైతే ఏం చెప్తున్నారు? మా డిజైన్ అట్లనే ఉంటుంది. సో, ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అని చెప్పి. బట్ ఈ ఫోన్ మనకి IP69 రేటింగ్‌తో రావడం జరుగుతుంది. సో, IP69 రేటింగ్‌తో వచ్చే ఈ మొబైలు ఈ డిస్‌ప్లే గ్యాప్స్ వల్ల మనకి ఈ IP68 రేటింగ్ ఉందా? లేదా? డస్ట్ రెసిస్టెన్స్ ఉందా? లేదా? అని చెప్పేసి చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి. కంపెనీ అయితే క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కొన్ని డివైజెస్‌లో మాత్రం ఈ గ్యాప్స్ అయితే రావడం జరిగింది. ఈ గ్యాప్స్ రావడం వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదని చెప్పేసి కంపెనీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనుక ఐక్యూ 13 కొనాలి అనుకున్నట్లయితే జస్ట్ 1 ఆర్ 2 మంత్స్ వెయిట్ చేయండి. ప్రీవియస్‌గా ఉన్న బ్యాచ్‌లోనే కొన్ని ఫోన్స్‌లో మాత్రమే ఆ ప్రాబ్లమ్ ఉంది. ఫర్దర్‌గా మనకి వచ్చే న్యూ బ్యాచెస్‌లో వాళ్ళు ఈ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి అప్పుడు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో, మీరు గనక ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో షేర్ చేయండి. చాలా వరకు మన ఛానల్‌లో వీడియోస్ చూస్తున్నారు. బట్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 97% ఆఫ్ పీపుల్ మనకి వీడియోస్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఏం లేదు, జస్ట్ మీ నుంచి ఒక సబ్స్క్రైబ్ గనుక చేసినట్లయితే మాకు జస్ట్ అది ఒక మోటివేషన్‌గా ఉంటుంది. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఐపీ రేటింగ్ మొబైల్‌కి దేనికోసం ఇస్తారనేది చూసుకున్నట్లయితే ఐపీ రేటింగ్ అనేది మన మొబైల్‌కి డస్ట్ అండ్ లిక్విడ్ ప్రొటెక్షన్ కోసం అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. ఇది మనకి ఐపీ రేటింగ్‌లో మనకి 2 నంబర్స్ ఉంటాయి. స్టార్టింగ్ నెంబర్ వచ్చేసరికి డస్ట్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ప్రొటెక్షన్‌ని ఇండికేషన్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ రెండో నెంబర్ వచ్చేసరికి మనకి లిక్విడ్స్ నుంచి ప్రొటెక్షన్‌ను తెలిపే నంబర్స్ అయితే ఉంటాయి. సో, ఇందులో మనకి మేజర్‌గా మనకి 0 నుంచి 6 వరకు డస్ట్ ప్రొటెక్షన్ ఉంటాయి. అలాగే లిక్విడ్స్ ప్రొటెక్షన్ వచ్చేసరికి మనకి 0 నుంచి 9 వరకు కూడాను ఉంటాయి. అసలు ఐపీ రేటింగ్ అంటే ఏంటి? ఐపీ అంటే ఏంటనేది చూసుకున్నట్లయితే ఇంగ్రెస్ ప్రొటెక్షన్. సో, ఐపీ అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి దీని యొక్క అర్థం అనేది చెప్పుకోవచ్చు. సో, నౌఏడేస్‌లో చూసుకున్నట్లయితే బేసిక్ బడ్జెట్ మొబైల్స్‌లో కూడాను మనకి ఐపీ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ మనం మోటరోలా ఫోన్స్ చూసుకున్నట్లయితే అబోవ్ మనకి 17,000-18,000 అబోవ్ ఉన్న అన్ని ఫోన్స్‌లో కూడాను వీళ్ళు ఐపీ రేటింగ్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో, ఈ ఐపీ రేటింగ్ తీసుకురావడం వల్ల కన్జ్యూమర్ ఏమనుకుంటారు? ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళు మాకు ఐపీ రేటింగ్ ఉంది కదా! ఈజీగా మేము ఈ ఫోన్‌ని వాటర్‌లో గాని, లేదంటే ఎప్పుడైనా వర్షంలో గాని, లేదంటే ఎక్కువగా వాటర్ పార్క్స్‌కి వెళ్ళేటప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. బట్ యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఏదైనా మన బ్యాడ్ లక్ ఏదైనా సరే వాటర్ డ్యామేజ్ అయిందనుకున్నట్లయితే మాత్రం కంపెనీస్ ఎటువంటి వారంటీ కూడా క్లెయిమ్ చేయమని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫోన్ కొని 1 ఆర్ 2 డేస్ లేదంటే 1 మంత్ అయినప్పటికీ కూడాను మీకు అది అండర్ వారంటీలోనే ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే వాటర్ డ్యామేజ్ అయ్యిందనుకున్నట్లయితే ఆ ఫోన్స్‌ని ఎటువంటి ఫ్రీగా సర్వీస్ అయితే చేయరని చెప్పుకోవచ్చు. సో, అప్పుడు మీరు ఓన్‌గా ఎంత అవుతుందో ఖర్చు, ఆ అమౌంట్ అంతా మీరు బేర్ చేయాల్సి ఉంటుంది. ఇదొక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు కూడాను కంపెనీస్ ఎక్కడ మెన్షన్ చేయవు. మీకు జస్ట్ ఐపీ రేటింగ్ ఇస్తారని చెప్తారు తప్ప, అక్కడ ఎప్పుడు కూడాను ఐపీ రేటింగ్ ఉన్నప్పటికీ కూడాను మేము వారంటీ క్లెయిమ్ చేయమని చెప్పేసి ఎక్కడ చెప్పరు. ఎప్పుడైతే మీరు సర్వీస్ సెంటర్స్‌కి వెళ్తారో సర్వీస్ సెంటర్‌లో మాత్రం మీకు ఇది కరాఖండిగా అయితే చెప్తారు. సో, ఎవరి ఫోన్‌లో అయినా సరే ఐపీ రేటింగ్ ఉన్నప్పటికీ కూడాను కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోమని చెప్తున్నాను. సో, ఐపీ రేటింగ్ అనేది ఎలా ఇస్తారని చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక రూమ్ టెంపరేచర్‌లో గాని, లేదంటే వాళ్ళకంటే కొన్ని కండిషన్స్‌లో మాత్రమే చెక్ చేస్తారు. ప్యూర్ వాటర్ అవ్వచ్చు, లేదంటే రూమ్ టెంపరేచర్ అవ్వచ్చు. అదే వాటరు ఫోన్‌లో పడేటప్పుడు దాని యొక్క ప్రెషర్ అవ్వచ్చు. ఇదంతా కూడాను వాళ్ళు రూమ్ టెంపరేచర్‌లోన వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ కండిషన్స్‌లో చేస్తారు కాబట్టి, వాళ్ళు చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ మనం అవుట్‌డోర్‌కి వచ్చేటప్పటికి మనం రియల్ లైఫ్‌లో చూసుకునేటప్పటికి కొంచెం కండిషన్స్ వేరేగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. సో, ఐపీ రేటింగ్‌లో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు 2 నంబర్స్ ఉంటాయి కదా! అందులో ఫస్ట్ నంబర్ వచ్చేసరికి మనకి సాలిడ్స్ ఇండికేట్ చేస్తుంది. ఇందులో మనకి 0 నుంచి 6 వరకు కూడాను లెవెల్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇందులో మేజర్‌గా మనకి 0 వచ్చేసరికి
నో ప్రొటెక్షన్, ఎటువంటి ప్రొటెక్షన్ కూడా లేదు. అలాగే IP1 వచ్చేసరికి IP1.X, అది X గురించి తర్వాత చెప్తాను. IP1 ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 1లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో ప్రొటెక్షన్ ఫ్రమ్ సాలిడ్ ఆబ్జెక్ట్ గ్రేటర్ దెన్ 50 mm. సో 50 mm కంటే పెద్దగా ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైనా ఉన్నట్లయితే అది మన ఫోన్లోకి వెళ్లకుండా ఎఫెక్ట్ చేయకుండా ఉండడం కోసం ఈ IP1 అయితే మనం ఇండికేట్ చేస్తామని చెప్పుకోవచ్చు. అలాగే నెంబర్ 2 వచ్చేసరికి మనకి ప్రొటెక్షన్ ఫ్రమ్ సాలిడ్ ఆబ్జెక్ట్స్ అబౌట్ 12.5 mm. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12.5 mm కంటే పెద్దగా ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవి కూడాను మన ఫోన్కి ఎఫెక్ట్ చేసే ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకి ప్రొటెక్షన్ ఫ్రమ్ సాలిడ్ ఆబ్జెక్ట్ 2.5 mm. సో ఇలా మనకి ఈ నెంబర్స్, ఈ లెవెల్స్ పెరుగుతున్న కొద్ది ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అనేది తగ్గుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి 1 mm ఆబ్జెక్ట్ కూడాను మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే ఫ్రమ్ డస్ట్ రెసిస్టెంట్, సో ఎటువంటి డస్ట్ అయినా సరే మన ఫోన్కి ఎఫెక్ట్ అవ్వకుండా చూస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే నెంబర్ 6 వచ్చేసరికి టోటల్ డస్ట్ రెసిస్టెంట్, డస్ట్ టైట్ అని చెప్పేసి అంటారు. సో ఎటువంటి డస్ట్ కూడాను మన ఫోన్లోకి వెళ్ళే అవకాశం ఉండదని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి IP రేటింగ్లో స్టార్టింగ్ ఉన్న నెంబర్ గురించి అయితే. అండ్ అలాగే IP రేటింగ్లో నెక్స్ట్ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ IP61 కానీ 63, 64, 65 ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు 6 వరకు కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ నెంబర్స్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే 0 అంటే నో ప్రొటెక్షన్ అని ఉంటుంది. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ IP డస్ట్ రెసిస్టెంట్లో ఫుల్ 6 ఉంది, తర్వాత 1 ఉంది అనుకోండి. IP61 కనుక చూసుకున్నట్లయితే, సో ఎప్పుడైతే ఫోన్ మీద వర్టికల్లీ డ్రిప్పింగ్ వాటర్ పడుతుందో అప్పుడు మాత్రం మనకి ఈ 1 అనేది సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే లెవెల్ 2 కనుక చూసుకున్నట్లయితే డ్రిప్పింగ్ వాటర్ వెన్ టిల్టెడ్ 15 degrees. 15 degreesలో కనుక మనం వాటర్ పోర్ చేసినట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెంబర్ 3 లెవెల్ 3 కనుక చూసుకున్నట్లయితే స్ప్రేయింగ్ వాటర్. అలాగే నెంబర్ 4 చూసుకున్నట్లయితే స్ప్లాషింగ్ వాటర్. అండ్ అలాగే నెంబర్ 5 కనుక చూసుకున్నట్లయితే జెట్టింగ్ వాటర్. అలాగే లెవెల్ 6 కనుక చూసుకున్నట్లయితే పవర్ఫుల్ జెట్టింగ్ వాటర్. లెవెల్ 7 కనుక చూసుకున్నట్లయితే మనకి 1 మీటర్ లోతులో మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీ మొబైల్లో IP67 కనుక ఉన్నట్లయితే అప్పుడు మీ ఫోన్ని వాటర్లో 1 మీటర్ కంటే కిందకి తీసుకెళ్ళకూడదు. 1 మీటర్ పైన మాత్రమే ఉంచాల్సి ఉంటుంది. 1 మీటర్ కంటే కిందకి తీసుకెళ్లేటప్పుడు మీ ఫోన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లెవెల్ 8 కనుక చూసుకున్నట్లయితే కంటిన్యూస్ ఇమర్షన్ ఇన్ వాటర్ 1 మీటర్ అండ్ అబోవ్. సో 1 మీటర్ లేదంటే అంతకంటే ఎక్కువ వాటర్లో కనుక మీరు ఉంచినా సరే మీ ప్రాబ్లం అయితే ఏమీ అవ్వదు. లెవెల్ 8లో కనుక చూసుకున్నట్లయితే. లెవెల్ 9లో కనుక చూసుకున్నట్లయితే పవర్ఫుల్ వాటర్ జెట్ విత్ హై టెంపరేచర్. సో మీ మొబైల్ ఫోన్లో జెట్ స్పీడ్లో వాటర్ పడినా ఏమవ్వదు. అట్ ద సేమ్ టైం హై టెంపరేచర్లో కూడాను మీ ఫోన్కి ఎటువంటి కంప్లైంట్స్ అయితే రావని చెప్పుకోవచ్చు. ఇది హైయెస్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు IP రేటింగ్లో. డస్ట్ రేటింగ్లో కనుక చూసుకున్నట్లయితే 6 ఉంటుంది హైయెస్ట్. అలాగే వాటర్ దీంట్లో హైయెస్ట్ నెంబర్ 9 లెవెల్ వరకు కూడా ప్రెజెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మీ ఫోన్ కనుక IP69 ఉంది అనుకున్నట్లయితే మీ ఫోన్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టు. సో మీరు వాటర్లో కొంచెం ఎక్కువగా యూజ్ చేసుకున్న ప్రాబ్లం అవుతుంది. IP68 విషయానికి వస్తే కొంచెం ఆలోచించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న టెంపరేచర్ బట్టి కూడాను డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది IP రేటింగ్ యొక్క నెంబర్స్, వాటి లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి IP రేటింగ్స్ స్టార్టింగ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనవరిలో ఒక ఫోన్ తీసుకున్నారు, ఒక 2 years కనుక యూజ్ చేసినట్లయితే సేమ్ మీకు ఫోన్ కొత్త కండిషన్లో ఉన్న IP రేటింగ్ మీ 2 years తర్వాత ఉండకపోవచ్చు. వై అంటే మీరు ఏదైనా ఫోన్ గేమింగ్ ఆడుతున్నా లేదంటే ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నా కొన్ని కండిషన్స్లో మీ ఫోన్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఫోన్ హీట్ అవుతుందో, హీట్ అయ్యేటప్పుడు మన ఫోన్ యొక్క ఫ్రేమ్కి అండ్ అలాగే డిస్ప్లేకి మధ్యలో వీళ్ళు కొన్ని లేయర్స్లా ఫామ్ చేస్తుంటారు. ఎప్పుడైతే మీ ఫోన్ హీట్ అవుతుందో అప్పుడు ఈ సీల్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. లేదా బ్రేక్ అవుతుందని కూడా నేను చెప్పట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ అట్లా బ్రేక్ అయినట్లయితే మీ ఫోన్ యొక్క IP రేటింగ్ దెబ్బతిందని చెప్పుకోవచ్చు. అట్లాంటప్పుడు మీ ఫోన్ వాటర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కంపెనీస్ ఏం చేస్తారంటే IP రేటింగ్ కోసం ఎప్పుడు కూడాను వారంటీని అయితే ప్రొవైడ్ చేయడం లేదు. సో మీరు ఫోన్ యూజ్ చేసే కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకోసం మీరు ఎప్పుడైనా సరే IP రేటింగ్ ఫోన్ ఉన్నప్పటికీ కూడాను కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే బెటర్. సో మీరు కనుక IP రేటింగ్ ఫోన్ వాడుతున్నట్లయితే మీ ఫోన్లో ఎంత IP రేటింగ్ ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. నేను యూజ్ చేస్తున్న ఫోన్లో IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్.